సో చూడాలి ఇంకా ఈ రోజు. నాకు నా రోల్ నచ్చింది అనుష్క గారి రోల్. మీలో ఎంత విలనిజం ఉందా అనిపించింది మాకైతే. అదే నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు స్క్రీన్ మీద చూసుకుంటే. పుష్ప సినిమాలో శిఖావత్లా కనబడ్డారు, అది ఏంటి ఆ వేరియేషన్ ఏంటి అంటే ఎలా చెప్తారు? అదే నాకు కొంచెం ప్రాసెస్ చేసుకుంటున్నా, బట్ చాలా బాగుంది. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అదిరిపోయింది, బ్యూటిఫుల్ రెస్పాన్స్. ఆ నెగిటివ్ షేడ్ లో చేయడానికి మీ రిఫరెన్స్ ఎవరన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు? కృషి గారే చెప్పారు, అంటే నాకు ఎవరిని రెఫరెన్స్ గా తీసుకోలేదు. స్టోరీ చెప్పినప్పుడు ఇది స్కోప్ బాగుంది, పొటెన్షియల్ ఉంది, ఏదైనా డిఫరెంట్ గా చేద్దామని చెప్పి ట్రై చేశాను. ఓకే అన్న, అంటే హీరో కన్నా విలన్ క్యారెక్టర్ లోనే మీకు బాగా సెట్ అయిందని లేదు లేదు, ఏ క్యారెక్టర్ అయినా బాగుంటే చేస్తాను. కొత్తగా అనిపించింది నాకైతే. నేను తెలుసు, బట్ అనుష్క గారితో పనిచేయడమే బిగ్గెస్ట్ మెమరీ. ఈ సినిమాలో అనుష్క గారితో ఫైట్ చేయడం, అనుష్క గారితో వర్క్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూ. ఎవరికైనా కదా, నాట్ జస్ట్ ఫర్ us. అంటే మేము వెయిటింగ్ ఫర్ ద మూవీ, వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. సో మూవీ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. పీపుల్ విల్ లవ్ ఇట్. ఇన్ని రోజుల తర్వాత అనుష్క గారిని చూస్తున్నాం, నేను అట్లా చూస్తూ ఉండిపోయా. సో బ్రో, ఓవరాల్ గా మీకు నచ్చిన సీన్ ఏది బ్రో? నాకా ఇంటర్వెల్ సీన్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అదిరిపోయింది, చంపేశారు కానీ అది కొంచెం బాధగా ఉంది. డిఫరెంట్ గా ఉన్నారు కానీ చాలా బాగున్నారు. నేను 4 ఇస్తానండి. అన్ని బాగున్నాయండి. చాలా బాగుందండి ఘాటి మూవీ. అనుష్క యాజ్ యూజువల్ చెప్పొద్దు, ఇంకా చాలా బాగా చేశారు. మెయిన్ రోల్ హీరో గారిది ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. తర్వాత తన రివెంజ్ క్యారెక్టర్ వచ్చే వరకు సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా అదిరింది. ఒక ఆడదానికి చేసే అన్యాయంకి తను ఎలా రియాక్ట్ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్, ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనే కాన్సెప్ట్ అనుష్క గారిది చాలా బాగా నచ్చింది. తను పుట్టినందుకు ఆ గ్రామంకి, ఆ విలేజ్ కి తను న్యాయం చేసింది అని అనుకోవాలి. తర్వాత ఆ సీనరీస్ కానీ, వాళ్ళు షూటింగ్ ప్లేసెస్ కానీ, ప్రతి ఒక్క ప్రభుదేవ ఒరిజినల్ మన డాన్సర్ ప్రభుదేవ బ్రదర్ రాజు అనుకుంటా తన పేరు, అది కూడా అనేది చాలా బాగా వచ్చింది. రోల్ కూడా కామెడీ, అటు కామెడీ కాకుండా ఇటు సీరియస్ కాకుండా మధ్యలో చాలా బాగా నటించారు. తర్వాత జగపతి బాగా చెప్పనే అక్కర్లేదు, సైలెంట్ విలన్ అనుకుంటూ మళ్ళీ లాస్ట్ ఒక కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ హీరో లాగా కూడా నటిస్తారు. ఓవరాల్ క్రూ అందరు, కృషి గారిది కూడా డైరెక్షన్ అన్ని చాలా చాలా బాగా నచ్చింది. హ్యాట్స్ ఆఫ్. 5 out of కి మీకు 4.5 ఇవ్వచ్చండి. అందరూ ఈ కాన్సెప్ట్, తర్వాత ఈ గంజాయి అనే కాన్సెప్ట్ లో ఇంత వైలెన్స్, డెఫినెట్ గా ఇంత వైలెన్స్ ఉందా అంటే ఉండవలసిందే. చిన్న చిన్న మూవీలోనే మీకు ఎన్నో వైలెన్స్ ఇస్తారు. సో కంపల్సరీ ఇంత వైలెన్స్ ఉన్నా మనకేం అనిపించలేదండి. ఊచకోత అంటే అనుష్క గారిది 100% న్యాయం చేశారు క్యారెక్టర్. ఆ డైలాగ్ ఒకటి బాగుంది. తర్వాత చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ లైఫే గంజా మోసుకుంటూ పుట్టక ముందు నుంచే మీ దీనికే పుట్టారు అనే ఆయన చెప్పడం, ఆ విలన్ చెప్పడంలో గూస్ బంప్స్ వచ్చాయి. అలా చెప్పడానికి వాళ్ళు ఆమె చేసిన క్యారెక్టర్ అయితే, అందరి రివెంజ్ తీసుకున్న క్యారెక్టర్ అయితే భలే బాగుంది. అనుష్క పర్ఫార్మెన్స్ చెప్తున్నా, చాలా లాస్ట్ కి చనిపోయి వచ్చిన ప్రతి సినిమాకి వేరే లెవెల్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇచ్చి పడేశారు. ఆయన పేరు నాకు తెలియదు కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. అనుష్క గారి యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది. మనం ఎంతో ఈగర్లీ వెయిట్ చేసాం అన్నమాట. ఒక బాహుబలి తర్వాత వచ్చే ఫిల్మ్ చాలా మూవీస్ వచ్చాయి, మళ్ళీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. లెవెల్ ఉంది అనుష్క. అనుష్క కంబ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అంటే చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నా కానీ యాక్షన్ సీన్స్ అయితే చాలా చించేసింది. కృషి గారు కూడా చాలా బాగా చేశారు, టేకింగ్ అంతా బాగుంది. వాళ్ళిద్దరికి మంచి కంబ్యాక్ అనుకోవచ్చు. యాక్షన్ సీన్స్ చాలా సూపర్ ఉన్నాయి, చాలా మంచిగా తీశారు. బోరేం కొట్టదు మీకు యాక్షన్ సీన్స్ అయితే. బాగుందండి. అనుష్క కొంచెం చూడటానికి కొంచెం బొద్దుగా ఉంది కానీ బట్ యాక్టింగ్ అంతా కూడా చింపేసింది, బాగుంది. 1 man show అనుకోవచ్చు.
అనుష్క పక్కన చేసిన హీరో కూడా మంచిగా చేశాడు అతను కూడా. హీరో ఆయనది కూడా చాలా బాగానే ఉంది. సినిమా హైలైట్ అనుష్క శెట్టి. ముందు నుంచి గాంజా గురించి దాని గురించి మొత్తం క్లోజింగ్ గురించి మొత్తం చాలా సినిమా అయితే కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంది. రొటీన్ స్టోరీ కాకుండా వెరైటీ స్టోరీ లాగా ఉంది. చాలా బాగుంది సినిమా మాత్రం చాలా చాలా బాగుంది అన్న. థ్యాంక్ యూ సో మచ్. అనేది చదువు గురించి ప్రతి ఘాటి పని చేయాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలనే సినిమా ఇది. అది గంజాయి స్మగ్లింగ్ అని కాదు. ఇక్కడ అడిగారు పైన పుష్పకి దీనికి ఇది అనేసి, దీనికి కంపారిజన్ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. క్రిష్ గారి మార్క్ ఇంకోసారి కనిపిస్తుంది, ఒకసారి చూడండి. చాలా బాగుంది సినిమా. డైరెక్షన్ సూపర్. అనుష్క శెట్టి గారు ఎలా ఇచ్చారు, ఫైట్స్ కానీ అన్ని కూడా ఓకే సూపర్ పెట్టారన్న. అసలు టూ ఫ్రాంక్ అసలు బాగాలేదు. ఎందుకో క్రిష్ గారు డైరెక్ట్ చేసిన కానీ ఆయన రాసిన స్టోరీలో ది వర్స్ట్ స్టోరీ ఇది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏదైనా కోర్ నుంచి అది సాల్వ్ చేయాలంటుంది కానీ కాకపోతే ఎందుకో ఆయన స్క్రిప్ట్ వైజ్ గా కానీ లేదంటే రైటింగ్ వైజ్ గా కానీ ఎక్కడ ఆయన మార్క్ అయితే కనిపించలేదు. కంప్లీట్ గా ఎందుకో డిసప్పాయింట్ అనిపించింది అన్న. ఎక్కడ కూడా ఒక ఫస్ట్ 5-10 మినిట్స్ తీయేస్తే ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఏవో సెకండ్ హాఫ్ లో ఒక 2-3 యాక్షన్ బ్లాక్స్ బాగానే తప్ప ఇంకెక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదు, ఒక ఇది లేదు. మొత్తం ప్రెడిక్టబుల్ కంప్లీట్ గా లాగ్ లా అనిపించింది. ఎప్పుడు అయిపోతున్నారు. ఆయన కూడా మంచి సీన్స్ పడ్డాయి కానీ ఆయన ఎందుకో హీరో కాదు, ఒక సైడ్ యాక్టర్ అలా తీసుకొని చేస్తారు కాబట్టి పర్లేదు. ఆయన వరకు చేస్తాడు కానీ ఎక్కడ ఎవరికి గుర్తుండిపోయే ఒక సీన్స్ కానీ అలా ఏం పడలేదు. ఏదో క్లైమాక్స్ లో కాటరమ్మ సీన్ లా ఒకటి రిపీట్ చేశారు కానీ ఎక్కడ అంత గుర్తుండిపోయే సీన్స్ అయితే పడలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఆవిడకి పెద్ద సీన్స్ ఏం పడలేదు. బట్ సెకండ్ హాఫ్ వరకు యాక్షన్ బ్లాక్స్ పడ్డాయి కానీ సెంటిమెంట్ సీన్స్ ఇంకొంచెం మంచిగా రాసుకొని ఇంకొంచెం టర్న్స్ అయినా సరే ట్విస్ట్ అయినా సరే కొంచెం మంచి పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. ఎక్కడ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఫ్లాట్ గా వదిలేశారు. లేదు, ఐ లైక్ ఇట్ అండి. చాలా బాగుంది. ఇట్స్ రియలీ నైస్. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. క్లైమాక్స్ మంచిగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ పార్ట్ అయితే అంటే ప్లాటింగ్ కోసం టైం పడుతుంది. దాని తర్వాత సెకండ్ పార్ట్ అయితే బాగుంది. మ్యూజిక్ బాగుంది, మంచిగా ఉంది. కంబ్యాక్ అనే చెప్పుకోవచ్చు కానీ ఒకసారి చూడొచ్చు. 10కి 7.58 ఇస్తాను. థ్యాంక్ యూ. For me, it'll always be a favorite, but maybe my opinion would be biased, but I think everybody should definitely watch it. I loved it. Honestly speaking, I loved it, but I want to see what audience is going to say more. So I'll be eager to watch your videos too. Thank you.